కృష్ణ సీతానగరంలో 10వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఊరు అక్కడికి దూరంలో ఉంది. అతడికి ప్రతిరోజు నడిచి వెళ్ళి తిరిగి రావడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు సైకిల్ కొని బహుమతి ఇచ్చి, మై డియర్ బాయ్, దీన్ని నీ ప్రాణంగా చూసుకో, నీవు వెళ్ళి రావడానికే అలసిపోతే చదవలేవన్న భయంతో సైకిల్ కొన్నాను. నీవు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి అన్నాడు. కృష్ణ తన కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అలాగే డాడీ అన్నాడు. అనడమే కాదు, ఆ రోజు నుండి ఆచరణలో చూపిస్తున్నాడు కూడా. ఎవరిని సైకిల్ మీద ఎక్కించేవాడు కాదు. సూటిగా రాళ్ళుండే రోడ్డు వారిది. చాలా జాగ్రత్తగా వెళ్ళేవాడు. నీరు తగిలితే అవి ఆపి దానిని జాగ్రత్తగా మోసేవాడు. ఎంత ప్రేమగా చూసుకునే అతనికి ఓ రోజు చిన్న చిక్కు వచ్చింది. ఒకరోజు స్కూల్ విడిచిపెట్టాక ఇంటికి వస్తుంటే తమ ఊరి వైపే వెళుతూ ఆ ఊరి కరణం రాంబాబు గారు కనిపించారు. ఆయన మంచివాడు కాదని గ్రామస్తులు అంటుంటారు. అతనిని దాటుకొని తను వెళ్ళాలి. వెళ్తే ఒంటరిగా వెళ్ళనివ్వడు. తను వస్తానంటాడు. తను తొక్కలేనని తప్పించుకోవలసిన అతను ఒప్పుకోక అతను తొక్కుతానంటాడు. ఎంత ప్రయత్నించినా అతనిని దాటి ఒంటరిగా వెళ్ళలేడు, కాదు వెళ్ళనివ్వడు. తను ఇన్నాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే సైకిల్పై రాంబాబు లాంటి మరొకరిని ఎక్కించడమా, ఇలా అనుకొని క్షణకాలం ఆలోచించాడు. కృష్ణ మదిలో మెరిసింది ఒక మెరుపు. వెంటనే క్రిందకు దిగాడు. సైకిల్ చక్రాల్లో ఉన్న గాలి తనకు సరిపడేలా ఉంచి మిగిలినది వదిలేసి సైకిల్ ఎక్కి హుషారుగా బయలుదేరాడు కృష్ణ.